శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేటి నుంచి ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాల విశేషాలేంటో తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కటైన ఆలంపురం జోగులాంబ ఆలయంలో మాఘమాసం మొదటి రోజునే అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జోగులాంబాదేవిది ఉగ్ర స్వరూపం. ఏడాది పొడవునా అలంకరణతో ఆ ఉగ్ర స్వరూపాన్ని శాంతంగా చూపిస్తారు. వసంత పంచమి నాడు మాత్రం నిజరూప దర్శనం ఉంటుంది. యోగులకు ప్రీతిపాత్రమైన దైవంగా ప్రసిద్ధి పొందిన జోగులాంబ నిజరూపాన్ని చూడడానికి భక్తులు అసంఖ్యంగా తరలివస్తారు. ఆలంపురం క్షేత్రంలో ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మాఘమాసం మొదటి రోజు నుంచే నిర్వహిస్తున్నారు. అంటే జనవరి 19వ తేదీ నుంచే, అంటే ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ సప్తమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృతంతో అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఇవన్నీ ఉంటాయి. మాఘశుద్ధ పంచమి పర్వదినాన జోగులాంబ అమ్మవారిని కొలిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని చెబుతారు. ఆలంపురంలో అమ్మవారి భీకర రూపాన్ని శాంతింపజేసి సంవత్సరమంతా సాధు రూపంలో దర్శనం కలిగిస్తారు. వసంత పంచమి రోజున మాత్రమే అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కర్నూలు, హైదరాబాదు రహదారిలో ఆలంపురం క్షేత్రం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆలంపురానికి 213 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచైతే 365 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుంచి 478 కిలోమీటర్లు, కర్నూలు నుంచి ఆలంపురం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మీ వీలుని చూసుకొని ఈ బ్రహ్మోత్సవాల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.